నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. జీసీసీల ఏర్పాటులో రికార్డు సృష్టించింది రేవంత్ సర్కార్. 2025లో బెంగళూరులో 21 జీసీసీల ఏర్పాటు కాగా 35 జీసీసీలు హైదరాబాద్లోనే ఏర్పాటైనాయి. దేశంలో ఏర్పాటవుతున్న జీసీసీలలో 41% వాటా దక్కించుకున్నది తెలంగాణ. ఏఐ, ఐటీ, ఫార్మా, యానిమేషన్, ఫైనాన్స్ రంగాలలో జీసీసీలను ఆకర్షిస్తున్నది. సానుకూల విధానాలతోటి ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపి తెలంగాణను ప్రగతి పదంలో నడిపిస్తున్నది రేవంత్ సర్కార్. తెలంగాణ రైతులను రుణ విముక్తి చేయడంలో సక్సెస్ అయింది రేవంత్ సర్కార్. దక్షిణాది రాష్ట్రాలలో అతి తక్కువ పంట రుణాలు తీసుకున్న రాష్ట్రంగా నిలిచింది. 2025లో 95,000 కోట్ల వ్యవసాయ రుణాలు తీసుకున్నారు తెలంగాణ రైతులు. అదే సమయంలో 5.6 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు తీసుకున్నారు తమిళనాడు రైతులు. రుణమాఫీతో పాటు రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలతోటి రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డది. మూసీ ప్రక్షాళనలో భాగంగా హైదరాబాద్ కు మణిహారంగా ఉండేటట్టు బాపు ఘాట్ని నిర్మించనున్నది రేవంత్ సర్కార్. 150 మీటర్ల ఎత్తులో గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనుంది. ఇందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ DPR ను సిద్ధం చేసింది. సంక్షేమ పథకాల అమలుతో పాటు రైతు సంక్షేమ విధానాలు, మిత్రధర్మం విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తుకు తెస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చిన నేపథ్యంలో రేవంత్, వేం నరేందర్ రెడ్డి స్నేహబంధం మీద అన్ని పార్టీలలో చర్చ నడుస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తున్నారు. త్వరలోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో సంక్షేమ పథకాలకు 1,00,000 కోట్లు కేటాయించనున్నది రేవంత్ సర్కార్. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆయా శాఖల అధికారులతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇక ఇయ్యాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. క్షణార్థులు.